అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విద్యుత్తు కొనుగోలు లేకపోతే విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో జరిగిన అక్రమాలపైన ఏర్పడిన కమిషన్కి లేఖ రాసినారు. జస్టిస్ నరసింహారెడ్డి గారు దానికి కమిషన్ చైర్మన్గా ఉన్నారు. మనం కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంటు కొనుగోలు అక్రమాలు జరిగినాయని, తర్వాత ఇటు యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్లో అక్కడ కూడా అక్రమాలు జరిగినాయని, దీనిలో ఎవరికో డబ్బులు ముట్టినాయి అనేది ప్రధానమైన ఆరోపణ. దీని వెనుక ఏదో జరిగింది అనేది కొత్త ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. నిజానికి ఇవాళ జూన్ 15 లోపు మీరు దీనికి కొన్ని అనుమానాలు లేకపోతే కొన్ని విషయాలపైన వివరణ ఇవ్వాలని కేసీఆర్కి లేఖ రాసినారు జస్టిస్ నరసింహారెడ్డి గారు. అయితే ఈ 12 పేజీల లేఖ, కేసీఆర్ రాసిన లేఖ ఇది, ఆయన ఇచ్చిన వివరణ ఇది. చాలా ముఖ్యాంశాలు ఏమున్నాయి, అసలు దీనిలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి మాత్రమే నేను ఒక 3 నిమిషాల వీడియో ద్వారా చెప్పదాం అనుకుంటున్నా. మొత్తం 12 పేజీల లేఖ ఇది. ఏంటంటే అసలు ఈ కమిషన్ విచారణ చేయడమే ఒక తప్పు. కమిషన్ విచారణ చేయకూడదు. ఎందుకు విచారణ చేయకూడదు అంటే, యాక్చువల్గా ఈ విద్యుత్ కొనుగోళ్ళు లేకపోతే ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ముందుకు పోతున్నది. సేమ్ టైం స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎస్సీఆర్సీ తీర్పునకు లోబడే అన్ని చర్యలు తీసుకోవడమైనది. ఎస్సీఆర్సీ నిర్ణయం మేరకే ఇదంతా చేసినామని చెప్తున్నారు. ఏమంటున్నారంటే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను నిబంధనలను పాటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అనుమతులను సాధిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అనుసరిస్తూ వీటన్నిటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అన్ని అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. ఈఆర్సీకి నిర్వహించే పబ్లిక్ హియరింగ్లో ఆక్షేపణ తెలుపవచ్చు. పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసినారు ఈ విద్యుత్ సంస్థలు ఏర్పాటు విషయంలో కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొంటున్న విషయంలో కానీ. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు దానికి అటెండ్ అయ్యి ఆయన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈఆర్సీ అప్పుడు ఎలక్ట్రిసిటీ అప్పీల్ ట్రిబ్యునల్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈఆర్సీ వీళ్ళు ఇచ్చిన అభిప్రాయాన్ని కనుక తప్పుగా పరిగణిస్తే, వాళ్ళు ఏమన్నా ఇంకా దానికి యాంటీగా వాళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వీళ్ళు అప్పీల్ కోవచ్చు. కానీ ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా పోలేదు. రేవంత్ రెడ్డి గారు శాసనసభ చర్చోపలు కూడా జరిగినాయి. అంతవరకు ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వివరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయింది. ఇంకోటి ఏంటంటే, మీరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. న్యాయ ప్రాతిపదిక సంస్థ ఈఆర్సీలు వెలువరించిన తీర్పు మీద ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల అది చట్ట విరుద్ధం అని మీకు తెలియదా? ప్రభుత్వానికి సూచనలు చేయకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండా, పరిగణలోకి తీసుకోకుండానే విలేకరుల సమావేశం పెట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేసినారు నరసింహారెడ్డి గారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ అభ్యంతరాలు తెలియజేస్తున్నానని ఆయన లేఖలు పేర్కొన్నారు. అంటే ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ను సూపర్ క్రిటికల్ ద్వారా చేయకుండా సబ్ క్రిటికల్ ద్వారా ఎందుకు చేస్తున్నది ప్రధానమైన ఆరోపణ. దానికి ఆయన వివరణ ఏమి ఇచ్చిందంటే, 2014లో ఇవన్నీ చేసుకున్నప్పుడు సబ్ క్రిటికల్ విధానమే ఉన్నది, సూపర్ క్రిటికల్ లేదు అప్పుడు. కాబట్టి చేసినాం. నిజానికి సూపర్ క్రిటికల్ ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది, కానీ ఖర్చు ఎక్కువ. అదే సబ్ క్రిటికల్ ద్వారా పాత టెక్నాలజీ, ఇది కొద్దిగా పొల్యూషన్ ఉంటుంది బట్ ఖర్చు తక్కువ. అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న టైంలో ఇదే ఉన్నది కాబట్టి ఇదే చేసినాం. అయితే కొత్తగూడెంలో ఉన్న ఇదేంది కేటీపీఎస్, తర్వాత కేటీపీపీ ప్లస్ ఆర్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ విజయవాడ థర్మల్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా సబ్ క్రిటికల్లో నిర్మాణమైనవే. దేశంలో ఎన్టీపీసీ పరిధిలోని 90% ప్లాంట్లను కూడా సబ్ క్రిటికల్ ఉన్నవే. బీహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చిండ్రు, బీహెచ్ఎల్తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు దాన్ని కూడా ఆయన వివరణ ఇచ్చిండ్రు. మా వద్ద సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది, మేము తొందరగా చేస్తామని బీహెచ్ఎల్ వాళ్ళు చెప్పిండ్రు. ఇక బీహెచ్ఎల్ 2 సంవత్సరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిండ్రు, వారికి పనులు అప్పగించినాం. కానీ మీరు అంటే నరసింహారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో సత్వరం అవుతుందని ఇచ్చారు, కానీ అనుకున్నంత వేగంగా అది పూర్తి కాలేనట్టు దానికి ప్రభుత్వాన్ని బాధ్యత అన్నట్లు మీరు మాట్లాడినరు. ఇలా మాట్లాడేటప్పుడు భద్రాద్రి మీద ఎన్జీటీ విధించిన స్టే ఆర్డర్ కానీ, కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాన్ని కానీ పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని కేసీఆర్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్తో ఎందుకు విద్యుత్ కొన్నారు, ఛత్తీస్గఢ్తో మీరు ఎందుకు ఎక్కువ కొన్నారు, ఛత్తీస్గఢ్తో మీరు ఎందుకు బిడ్డు యాక్షన్లో పాల్గొనకుండా డైరెక్ట్ ఒప్పందం చేసుకున్నారు అనేది ఒక రకమైన ఆరోపణ. దానికి ఏమంటారు అంటే, అప్పుడు కరెంటు ఇబ్బందులు చాలా ఉండే, తెలంగాణ రాకముందు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో మీరు కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి మీకు కూడా తెలుసు. ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్ ఉంటే అక్కడి నుంచి కొందామని ప్లాన్ చేసినాము. అప్పుడు 2 రాష్ట్రాల మధ్య చర్చోపచర్చల అనంతరం ఛత్తీస్గఢ్ మొదట 1000 మెగావాట్లు
భవిష్యత్తులో అవసరం అంటే ఇంకొక 1000 మెగావాట్లు కొనాలని అనుకున్నాము. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పీజీసీఐఎల్తో సంప్రదింపు. పీజీఎస్ఎల్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు సంబంధించిన అధికారిక ప్రక్రియను 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల విద్యుత్ సంస్థ నిర్వహించినప్పటికీ దానికి 2 రాష్ట్రాల ఈఆర్సీలు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి సంప్రదింపుల పద్ధతిలో విద్యుత్ కొనుగోలు చేసినాము. 2 పీపీఏలు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల ఈఆర్సీల ముందు ప్రతిపాదించడం, ఉభయ రాష్ట్రాల ఈఆర్సీలు ఆమోదించిన తర్వాతనే ఇదంతా జరిగింది. ఎక్కువ కరెంటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు ఎక్కువ రేట్లో కరెంటు కొన్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. దానికి ఏం చెప్పారంటే 2014 సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. ఎవరితో ఒప్పందం చేసుకున్నది? దాని యూనిట్ ₹4.94. అదే సంవత్సరం కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నది. యూనిట్ ధర ₹4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. కాగా మన ఛత్తీస్గఢ్తో నామినేషన్ పద్ధతిలో ఒప్పందం చేసుకున్నాం, ₹3.90 చేసుకున్నాం. అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారని కూడా అని లేఖలో రాసిండ్రు. ఇంకా దామరచర్ల, ఇది ఒక ఆబ్జెక్షన్. దామరచర్ల దగ్గర ఎందుకు, అక్కడ సింగరేణి దగ్గర బొగ్గు ఉంటుంది, అక్కడనే మీరు విద్యుత్ ప్లాంట్ నిర్మించవచ్చు కదా అంటే, చాలా ప్లాంట్లన్నీ కూడా గోదావరి తీరంలోనే ఉన్నాయి. తెలంగాణ దక్షిణ ప్రాంతానికి అనువుగా యాదాద్రి పవర్ ప్లాంట్ను దామరచర్లను ఎంపిక చేసుకున్నాము. దామరచర్ల చేసుకోవడానికి 2 పాసిబిలిటీస్ ఏంటంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము బొగ్గు ఉత్పత్తి మనకు ఇవ్వకపోయినా సింగరేణి నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నెక్స్ట్ మనకు పక్కనే దామరచర్ల సమీపంలో కృష్ణపట్నం బందరు పోర్టులు ఉన్నాయి. కాబట్టి మనకు అక్కడ నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవచ్చు, కాబట్టి అక్కడ పెట్టామనేది ఒకటి. రెండోది ఏంటంటే, దామరచర్లకు నేషనల్ హైవే రైల్వే లైన్ సమీపంలోనే ఉన్నది. అందువల్ల రవాణాకు సంబంధించిన సమస్యలు ఉండవు. కృష్ణా తీరంలో దామరచర్లకు అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు టెయిల్ పాండ్ నుంచి కావాల్సిన నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి భారీగా ఫ్లాష్ పెడుతుంది, బూడిద ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ బూడిదను పారేయలేము, దాచుకోలేము. దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దామరచర్ల ఎంపిక చేయబడేది అనేది ఒక రకమైన వివరణ ఇచ్చిండ్రు. ఇక ఈ రాయలసీమల ముద్దనూరు పవర్ ప్లాంట్ అనేది బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో లేదా, మరి అక్కడ ఎందుకు నిర్మించినట్టు? సింగరేణి గనులకు సుదూరంగా మరియు తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ లేదా, మరి అక్కడ ఎందుకు నిర్మించినట్టు అంటే సింగరేణి దగ్గర ఎందుకు నిర్మించాలి అనే దానికి ఆయన వివరణ ఇస్తూ ఉన్నారు. ఇంకా యాదాద్రి పవర్ ప్లాంట్ బీహెచ్ఎల్కి ఇవ్వడం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, మీరు వ్యాఖ్యలు చేసిండ్రు. నిజానికి యాదాద్రి బీహెచ్ఎల్కి ఇవ్వడం అనేది భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్ఎల్ ఒకటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. తోషిబా, హిటాచి లాంటి సంస్థలు వచ్చినా అవి నిలబడలేకపోయినాయి. విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తున్నప్పుడు దాని నామినేషన్ పద్ధతిలో అయినా చేయవచ్చు. ఏంటంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి టెండర్ పద్ధతిలో అయినా చేయవచ్చు, అది చట్టబద్ధమే. నిజం ఏంటంటే దేశంలోని అనేక కేంద్ర సంస్థలు, జెన్కోల వంటి రాష్ట్ర సంస్థలు, ఎన్టీపీసీ, చివరికి ప్రైవేటు కంపెనీలు కూడా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఎల్కు పనులు అప్పగిస్తున్నాయి. అందుకే మేము అక్కడ చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా ఆయన ఏం చెప్పారంటే, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే మీరు దాన్ని కూడా దయతలిచేసినట్టుగా మాట్లాడడం బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని దిగ్గుదేల్చిన విధి మీది అన్ని విషయాలను అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణ అయిన తర్వాతనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీరు వ్యవహారశైలిగా అట్లా లేదు అని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యలు గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికీ తప్పు జరిగిపోయినట్లు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలిపోయిందన్నట్టు మీ మాటలు ఉంటున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. మీరు కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఇక్కడ ఏం జరిగిందని మీకు పూర్తిగా తెలుసు. మీరు అట్లా వ్యవహరిస్తలేరని నరసింహారెడ్డి గారికి కేసీఆర్ వివరణ ఇవ్వడం జరిగింది. దానిలో ఇది షార్ట్ నోట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.